సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. హర్ష, టాక్సేషన్కి సంబంధించి ఎంత తెలిసినా ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియాల్సింది చాలా ఉంటుంది. చాలా మంది ఎంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నా ఎంత పెద్ద ఏజ్ వచ్చినా కూడా టాక్సేషన్కి సంబంధించిన కొంత గందరగోళాన్ని కొంత అయోమయం ఎదుర్కొంటూ ఉంటాం. అంటే ఇంకా ట్యాక్స్కి సంబంధించిన కన్ఫ్యూజన్స్ ఏవో ఉంటూనే ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ అనేవాళ్ళు చిన్నతనం నుంచే పిల్లలకి టాక్సేషన్కి సంబంధించి ఎటువంటి విషయాలను నేర్పించాలి, తెలియపరచాలి అంటారు పిల్లలకు టాక్సేషన్ మీద? సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ట్యాక్సెస్ అంటే ఏంటి, టాక్సేషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా చూడాల్సిన విషయం. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక సమాజంలో ఉన్నాం. ఇండియా, మన కంట్రీ పేరు ఇండియా అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద వెళ్తుంటే, మీరు పొద్దున్న పిల్లలైనా సరే సైకిల్ తీసుకుని రోడ్డు మీదకి వెళ్తే రోడ్లంతా గుంటలు ఉన్నాయనుకోండి, మొత్తం రాళ్లే ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు వెళ్ళడానికి దాని మీద చాలా ఇబ్బందులు పడతారు. అలా కాకుండా మనకి తార్ రోడ్డు, ప్లెయిన్ రోడ్డు ప్రశాంతంగా వెళ్ళడానికి, ఆ రోడ్డు వేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్ అనేది గాల్లో నుంచి డబ్బులు ప్రింట్ చేయలేదు కదా. అట్ ద సేమ్ టైం మీరు మార్నింగ్ వెళ్ళి పార్క్లో ఆడుకోవాలనుకుంటారు. పార్క్లో ఆడుకోవాలంటే ఆ పార్క్ మెయింటెనెన్స్ అవసరం కదా. అందరూ వచ్చి మీరు వాడేసుకొని మీరు చెత్తలన్నీ అక్కడ వేసేసి వెళ్ళిపోతారు. అంత వచ్చి ఎవరో ఒకరు క్లీన్ చేయాలి కదా. మీ ఇంటి ముందు ఉండే చెత్తను కూడా ఎవరో ఒకరు డైలీ వచ్చి క్లీన్ చేయాలి కదా. ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రభుత్వానికి డబ్బులు అవసరం. కరెక్ట్. ప్రభుత్వానికి భూమిలో నుంచి మీకు ఏదో నిధుల నుంచి వచ్చేసేవి డబ్బులు, చెట్ల గాయ ప్రభుత్వానికి కూడా డబ్బు. కరెక్ట్. సో ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని సొసైటీలో మన 140 కోట్ల మంది ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బులు తీయడాన్ని మనం ట్యాక్స్ అని అంటాం. అయితే అందరి దగ్గర ఈక్వల్గా డబ్బులు తీయాలా అంటే సమాజంలో ఉన్న ప్రతి మనిషి దగ్గర అదే రేట్లో ఒకటే ట్యాక్స్ ఉండాలా? అప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొంతమంది బాగా ధనికులు ఉంటారు, కొంతమంది చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంత పేదరికంలో ఉండే వాళ్ళ దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం అంబానీకి ఇద్దరికి ఒకటే రకంగా ట్యాక్స్ తీయడం అనేది లాజికల్ గా వింటే బాగానే ఉంటుంది. సొసైటీలో అందరూ ఈక్వల్ గా పే చేయాలి, ఎందుకంటే అందరూ ఒకటే సొసైటీలో ఉంటారు. కానీ హ్యుమానిటీ వైజ్ పరంగా చూస్తే, బికాజ్ వీఆర్ ఇన్ అ సొసైటీ, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్కరి మిగతా వాళ్ళ మీద. ఆ రెస్పాన్సిబిలిటీ బేసిస్ మీద మన ట్యాక్సెస్ కూడా చాలా స్లాబ్స్ ప్రకారంగా పెట్టారు. బాగా డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ స్లాబ్స్, పేదవాళ్ళ దగ్గర నుంచి చాలా తక్కువ స్లాబ్స్, తక్కువ ట్యాక్సులు తీస్తారు. ఇది మనం ట్యాక్స్లు ఎలా చేస్తాం? బ్రాడర్గా మార్కెట్లో ఉన్న ట్యాక్స్లన్నీ తీస్తే 3 మెయిన్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చి కార్పొరేట్ ట్యాక్స్ అంటాం, ఇంకొకటి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ అంటాం, మూడోది వచ్చి జిఎస్టీ అంటాం. కరెక్ట్. కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏంటి? మన ఇండియా కంట్రీలో ఏవైతే బిజినెసెస్ ఉన్నాయో వీళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్లు, చాలా వేల కోట్లలో బిజినెస్లు చేస్తారు. కొంతమంది 100 కోట్లు, కొంతమంది 10 కోట్లు చేసినప్పటికీ అల్టిమేట్గా ఇవన్నీ బిజినెస్లు కాబట్టి, బికాజ్ వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు పెద్దది కాబట్టి, సో బిజినెస్లో వచ్చే లాభాల్లో తీసుకోవడాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అని అంటాం. ప్రభుత్వం ఏవైతే ట్యాక్స్లు తీసుకుంటుందో డైరెక్ట్ బిజినెస్ దగ్గర నుంచి. ఇండివిజువల్ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే, ఒక ఇండివిజువల్ దగ్గర నుంచి మీరు మ్యాక్సిమం ట్యాక్స్ గుంజాలని చూడలేరు. ఎందుకంటే అతనికి వచ్చే ఇన్కంలో మీరు 50% ట్యాక్స్ చేసుకుంటే అతని దగ్గర మిగిలేదే ఉండదు. అదే మీరు ఒక బిజినెస్ దగ్గరికి వెళ్తే ఆ బిజినెస్లో చాలా మంది వచ్చి పని చేయడం వల్ల వాళ్ళు కొన్ని 100 కోట్లో, 1000 కోట్లో లేదా 10 కోట్లో అయినా బాగా పెద్ద స్థాయిలో డబ్బులు రొటేట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మీకు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకని మీకు కార్పొరేట్ ట్యాక్స్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. 22% ప్లస్ సర్చార్జ్, జిఎస్టీ, సర్చార్జెస్, సెస్లు ఇవన్నీ అంటారు. ఆల్మోస్ట్ 25 to 30% అయిపోతుంది కార్పొరేట్ ట్యాక్స్లో. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వన్స్ అగైన్ సొసైటీలో ఎవరెవరికైతే ఎంతెంత ఇన్కమ్ లెవెల్స్ ఉంటాయో దాని ఆధారంగానే స్లాబ్స్ ఫిక్స్ చేస్తారు. దాంట్లో టాప్ ఎండ్లో ఉండే వాళ్ళకి 30% ట్యాక్స్, ఆ తర్వాత 25%, 20%, 10%, 15%, 5% అన్ని రకాల స్లాబ్స్ ఉంటాయి. రైట్. సో మీరు స్టార్టింగ్ ఫేజ్లో, కెరియర్ స్టార్టింగ్ ఫేజ్లో మీరు 5 లక్షలు 10 లక్షలు ఉండేటప్పుడు మీ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎక్కువ ఆశించదు కూడా. మిమ్మల్ని ట్యాక్స్ ఎగ్జంప్షన్లో ఉంచుతుంది, లేకపోతే 5%, 10% బ్రాకెట్లో వచ్చేలాగే చూస్తుంది. ఎప్పుడైతే మీరు కెరియర్లో బాగా డబ్బులు సంపాదించి హై లెవెల్కి వెళ్తున్నారో అప్పుడు ప్రపోర్షనేట్గా మీకు ట్యాక్స్లు, మీరు కట్టే ట్యాక్స్లు కూడా పెరుగుతూ వెళ్తాయి. మూడోది వచ్చి ఈ రెండు ఏం చూసాం మనం, ఒకటి వచ్చి బిజినెస్లు, పెద్ద పెద్ద బిజినెస్లు, రెండోది వచ్చి ఇండివిజువల్స్ ఎవరెవరైతే మంచి ఉద్యోగాలు చేసుకొని బాగా డబ్బులు సంపాదిస్తున్నారో వీళ్ళ నుంచి వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం సొసైటీ పిరమిడ్ లాగా చూసుకుంటే
రిచ్ పీపుల్ ఉంటారు, టాప్ ఎండ్ లో బాగా బిజినెస్ చేసి బాగా రిచ్ పీపుల్ ఉంటారు, మిడిల్ లెవెల్ ఉద్యోగాలు చేసి బాగా సంపాదించే వాళ్ళు ఉంటారు. బాటమ్ ఆఫ్ ద పీరియడ్ చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చాలా తక్కువ స్థాయిలో సంపాదిస్తారు. వీళ్ళు కూడా ట్యాక్స్ కడతారు. కాకపోతే వీళ్ళు డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్లు వీటిలో కాకుండా మీరు కొనే వస్తువులు ఏవేవైతే మీరు కొనే సోపులు, టూత్ పేస్ట్లు, లేకపోతే ఇంటికి కావాల్సిన, ఇంట్లో మీకు కిచెన్లో కావాల్సిన సామాన్లు, ఇవన్నీ కొనేటప్పుడు వాటన్నిటి మీద కొంత ట్యాక్స్ పే చేస్తారు. దాన్ని మనం జిఎస్టీ అంటాం. ఈ జిఎస్టీ అనేది ఎందుకు అంత తక్కువలో 5% ఉంచుతారు, 12%, 18% అంటే ఆ 5%లో ఉండే వస్తువులు మీరు చూసారంటే మోస్ట్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, మోస్ట్ ఆఫ్ ద సొసైటీ ఏవేవైతే వస్తువులు వాడతారో వాటి మీద 5% పెడతారు. సో దట్ ఎవరికైనా సరే కొనుక్కోవడానికి అది ప్రైస్ మరీ పెరగకుండా అందుబాటులో ఉండడానికి. కొంచెం టాప్ ఎండ్లోకి వస్తే లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ కార్లు కొనేవాళ్ళు, ఫండమెంటల్గా అర్థం ఏంటి, లగ్జరీ కార్ కొంటున్నారంటే ఇతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కనుక నీ వంతుగా సమాజానికి కోసం అని చెప్పి కొంచెం ఎక్కువ ట్యాక్స్ పే చేయని చెప్పి వాళ్ళు హయ్యర్ బ్రాకెట్లో ఉంచుతారు. రైట్, 40%, 28%, ఆ 40% బ్రాకెట్ దాకా వస్తుంది ప్రస్తుతం. సో ఓవరాల్గా ట్యాక్స్ ఎందుకు అవసరం అంటే అల్టిమేట్గా మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీరు రోడ్ల మీదకి వెళ్ళాలన్నా, లేదా మీరు ఒకవేళ హ్యాపీగా ఇంట్లో ఉంటే మీ ఇంటి మీదకి సడన్గా ఎవడో కత్తి తీసుకొని వచ్చి గన్ను తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని చంపేశాడు, మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వచ్చి మీ డబ్బులు తీసుకెళ్ళిపోతే అలా సొసైటీలో ఒకరొకరిని వెళ్ళి చంపేసుకోవడాలు, డబ్బుల కోసం అని చెప్పి షూట్ చేసేసుకొని వాళ్ళ డబ్బులు దోచేయడాలు, ఇవన్నీ ఆపాలంటే మనకి పోలీస్ వ్యవస్థ, ఒక లా అండ్ ఆర్డర్ ఉండాలి. ఈ లా అండ్ ఆర్డర్ ఉండాలంటే దాంట్లో పోలీసులు ఉండాలి, జడ్జిలు ఉండాలి, వీళ్ళందరికీ జీతాలు కావాలి కదా, వీళ్ళందరికీ డబ్బులు కావాలి కాబట్టి మీరు ట్యాక్స్లు పే చేస్తారు. రైట్, సో ఓవరాల్గా మీ సొసైటీ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడం వల్ల అండ్ మీ సొసైటీ ఎప్పుడైతే పీస్గా ఉంటుందో అప్పుడే మీరు కూడా గ్రో అవుతారు. సొసైటీ సంక్రాంతికి పోవాలి, నేను ఒక్కడే గ్రో అవ్వాలనేది అవ్వదు. సొసైటీ గ్రో అయినప్పుడే ఆ ప్రశాంతతలో అందరూ గ్రో అవుతారు. సో సొసైటీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ప్రాపర్ వేలో గ్రో అవుతూ వెళ్ళాలంటే దానికి ఎంతో కొంత ట్యాక్సెస్ అనేది అవసరం. రైట్, సో మీరు ఆ ట్యాక్సెస్ని ఇదర్ కార్పొరేట్ ట్యాక్స్, ఒకవేళ మీ సొంతంగా బిజినెస్ పెడితే దాంట్లో నుంచి కార్పొరేట్ ట్యాక్స్ కడతారు, లేదా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, లేదా మీరు కొనే వస్తువుల మీద జిఎస్టీ కడతారు. ఆ రకంగా అల్టిమేట్గా మీరు మీ వంతుగా సమాజానికి కోసం అని చెప్పి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ అదే మీకు హక్కు కూడా ఇస్తుంది. మీరు ట్యాక్స్ కట్టారు కాబట్టి మీ రోడ్లు బాగాలేదంటే రేపు వెళ్ళి మీరు మీ ఎమ్మెల్యేలు, ఎంపీలని క్వశ్చన్ చేయాలి. సో ఇందాక మీరు చెప్పినట్టు పిల్లలకి ఎలా అర్థం అవ్వాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బర్త్డే రోజు ఎలాగైతే చాక్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఇంకో రకంగా ఎలా చూద్దాం, మీ పిల్లలకి వెళ్ళి చెప్పండి, నువ్వు ఒక చాక్లెట్ బిజినెస్ పెట్టుకున్నావు, చాక్లెట్స్ తయారు చేసి అందరికీ, నీ ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ అమ్ముతావు అని పెట్టుకున్నావు. సో నువ్వేం చేస్తావు, చాక్లెట్స్ ఇంట్లో తయారు చేసుకొని వెళ్ళి ఎక్కడన్నా పార్క్ పక్కన ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని అక్కడ చాక్లెట్స్ అమ్మడం మొదలు పెడతావు. రోజంతా చాక్లెట్స్ అమ్మిన తర్వాత నీకు ఒక 100 రూపీస్ వచ్చింది అనుకోండి, ఆ 100 రూపీస్లో నువ్వు ఒక 10 రూపీస్ గవర్నమెంట్కి పే చేస్తావు. ఎందుకు గవర్నమెంట్కి పే చేయాలి, 100 మొత్తం నీదే కదా చాక్లెట్స్ అమ్మితే అని అంటే, ఆ 10 రూపీస్ ఎందుకు పే చేస్తున్నావు అంటే, నువ్వు ఎక్కడ పెట్టావు నీ షాపు, నీ స్మాల్ చాక్లెట్స్ అమ్మే షాప్ని నువ్వు తీసుకెళ్ళి ఒక పార్క్, ఎక్కడైతే అందరూ పార్క్ బయట పెడుతున్నావు, ప్లస్ ఆ రోడ్ పక్కన అందరు వెళ్తూ ఉంటారు, అక్కడి నుంచి వచ్చి అందరు పార్క్ లో ఆడుకునేసి వెళ్ళిపోతారు. ఈ ఎవరు వచ్చి ఈ పార్క్ ని మెయింటైన్ చేయాలి, ఆ పార్క్ లో పిల్లలందరూ వచ్చి ఫుల్ గా ఆడుకుంటారు కదా, ఆడుకుని ఐస్ క్రీమ్ పుల్లలు ఇవన్నీ ఎక్కడైనా పారేస్తారు, అవన్నీ వచ్చి ఎవరన్నా క్లీన్ చేయాలి, ఆ పార్కులకి నీళ్లు పోసి మొక్కల్ని పెంచాలి. ఇవన్నీ చూసుకోవాలంటే గవర్నమెంట్ కి ఎవరినొకరిని పెట్టాలి కదా, మెయింటెనెన్స్ ఖర్చులు అవుతాయి కదా, వాళ్ళకి శాలరీ ఇవ్వడానికి. రైట్, అట్ ద సేమ్ టైం ఆ రోడ్లు అన్ని బాగుండడానికి, వీటి కోసం అని చెప్పి గవర్నమెంట్కి ఏవైతే ఖర్చులు అవుతాయో వాటికి ఆ గవర్నమెంట్కి ఆదాయం, ఆ ఖర్చులకు ఆదాయం కావాలి కనుక నువ్వు ఏదైతే చాక్లెట్స్ అమ్మడానికి షాప్ పెట్టుకున్నావో దాంట్లో నుంచి నీకు 100 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఒక 10 రూపీస్ తీసుకెళ్ళి గవర్నమెంట్కి ఇస్తావు. రైట్, సో దట్ నువ్వు కూడా నీలాగా వేరే పిల్లలు కూడా వచ్చి అక్కడ షాపులు పెట్టుకోవచ్చు, లేదా నువ్వు ఇంకా పెద్ద బిజినెస్లు పెట్టుకోవచ్చు. ఇవన్నీ నీకు ఫెసిలిటేట్ అవ్వాలంటే గవర్నమెంట్కి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది కనుక అందువల్ల నీకు వచ్చే ప్రాఫిట్స్లో కొంత నువ్వు ట్యాక్స్లు గవర్నమెంట్కి పే చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ సార్.